భరించలేక 9,500 కోట్ల రూపాయలు తెలంగాణకి వెళ్ళిపోయింది. సైకో ముఖ్యమంత్రి సమాధానం చెప్పబోయా? మీరు మనుషులా? మీరు నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దేశమంతా నారాయణ ఇన్స్టిట్యూషన్ పెట్టి కోచింగ్ సెంటర్లు పెట్టి ఈ రోజు పేద పిల్లల్ని బాగా అంటే చదువుకునే పిల్లలందరికీ బాగా చదువు చెప్పించి ఐఐటిలో టాపర్స్ అందరినీ ప్రొడ్యూస్ చేస్తా ఉంటే ఆ నారాయణ పైన పడతారా? మీరు వేధిస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నా, ఇదేం కర్మ మన రాష్ట్రానికి? ఎవడైనా బుద్ధి ఉన్నాడు మన రాష్ట్రానికి వస్తారా? ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. వైకాపా నేతల దోపిడీకి జనం బెంబేలెత్తుతున్నారని విమర్శించారు. తమ్ముడు కొత్తగా ముఖ్యమంత్రి ఒక స్కీమ్ పెట్టాడు. ఏం స్కీమో చెప్పండి? రోడ్ల మీద ఉయ్యాల బాట. ఆ రోడ్లో వస్తాంటే ఉయ్యాల ఊగుతా ఉంటుంది తమ్ముళ్ళు. 1 కిలోమీటర్కి 100 కొద్ది గుంతలే గుంతలు. జగన్మోహన్ రెడ్డి రాగాలు తీస్తావు, నిన్ను తీసుకురావాలి ఈ రోడ్డు మీదకి. హెలికాప్టర్లో తిరగడం కాదు, ఈ రోడ్ల మీదకి నీ కథ తెలుస్తుంది. నేను రోడ్లేస్తే చక్కగా రోడ్లు నడిచేసి కథలన్నీ మాట్లాడావు. నీ గోతుల దగ్గర గోతుల్లో నిన్ను పూడ్చిపెట్టే పరిస్థితి వస్తుంది. ఎవరైనా లేఅవుట్ వేస్తే ఎకరాకు 10 లక్షలు. అయ్యా చిల్లకొట్టు సత్యనారాయణ, ఈ విషయాలు అందరూ తెలిసిపోయినాయి. ఇంకా నీకు జరగబోయేది చిలక కొట్టుడే. భవన నిర్మాణంలో ఇదే చందా. ఒక బిల్డింగ్ కట్టాలంటే డబ్బులు ఇవ్వాలి. షిఫ్ట్ ఆపరేటర్ 10 లక్షలు. మరి వ్యాపారం అయ్యా, చాలా తెలివైన వాళ్ళు. బార్ లైసెన్స్లకి 20-25 లక్షలంట. నాకే ఆశ్చర్యం కలుగుతాం, ఇంత ఆదాయం వస్తారా? నా గవర్నమెంట్ లో ఎవరికి తెలియదే. మేము అప్పుడంతా బార్ లైసెన్స్ రొటీన్ గా ఎక్స్టెన్షన్ ఇచ్చేసాం. అది ఈ రోజు ఇక్కడ పరిస్థితి. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పట్టారు. రోడ్ షోలకు భారీగా తరలివచ్చారు.